వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ఈరోజు స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారో, అసెంబ్లీ ముట్టడించడానికి గల కారణాలు ఏమిటో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలైనా విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం సిగ్గుచేటుగా భావిస్తున్నాం. ఈ అసెంబ్లీ ముట్టడితోటైనా రేవంత్ రెడ్డి మేల్కొని విద్యాశాఖ మంత్రి కేటాయించాలి. మరియు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ త్వరలో అందించాలని తెలియజేస్తున్నాం. మరియు ప్రైవేటీకరణ మొత్తం పూర్తిగా తెలంగాణలో అయ్యింది. జీవితాలు చిలకాటమాడుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రజాస్వామ్యం కోసం మేము కొట్లాడితే ఈరోజు మమ్మల్ని అణచివేసి ఈరోజు ఇంతకు చేస్తూ ఉన్నారు. ఏదేమైనా సరే విద్యార్థుల తల్లిదండ్రులతో జీవితంతో ఆట్లాడితే మాత్రం ఎంతైనా గబ్బర్దారని చెప్పేసి విద్యారంగానికి అధిక నిధులు కేటాయించకుండా గత టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే చేసిందో ఇప్పుడు ఉన్నటువంటి ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా అదే చేస్తుందో. ఖచ్చితంగా విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలి. ఖాళీగా ఉన్నటువంటి అన్ని పోస్టులు కూడా భర్తీ చేయాలని మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే భవిష్యత్తులో ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేయడానికి కూడా మేము వెనకాడని హెచ్చరిస్తా ఉన్నాం. స్కాలర్షిప్లు ఫీ రియంబర్స్ను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి, అట్లనే ఖాళీగా ఉన్న పోస్టులు ఏదైతే యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న పోస్టులు కూడా అవన్నీ కూడా ఇప్పుడు భర్తీ చేయాలని చెప్పి, అట్లనే ఏదైతే స్కూళ్ళు కాలేజీలు ఏదైతే గురుకులాలు ఉన్నాయో ఆ గురుకులాలు కూడా 2 బిల్డింగ్లలో నడుస్తున్న పరిస్థితి ఇప్పుడు ఉంది. దాన్ని కూడా ఓన్ బిల్డింగ్లు చేయాలి. అట్లనే 20% మాత్రమే మొన్న తెలంగాణ బడ్జెట్లో విద్యాశాఖకి ఇవ్వడం జరిగింది. ఆ 20% ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. 8% మాకు ఎటు సరిపోదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీని ముట్టడించడం జరుగుతుంది. ఎందుకంటే ఏదైతే ఈ గత ప్రభుత్వం బీఆర్ఎస్లో నుంచి ఉన్నటువంటి పెండింగ్లో ఉన్న నిధులను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు కూడా దాదాపు 8,800 కోట్లు పెండింగ్లో ఉంచడం జరిగింది. అదేవిధంగా ఏదైతే బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద నిధులు వచ్చినటువంటి ప్రైవేట్ యాజమాన్యాలకు కూడా ఇంతవరకు కూడా దాదాపు 218 కోట్లు పెండింగ్లో ఉండడం జరిగింది. అదేవిధంగా సంక్షేమ గురుకులాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని చెప్పేసి ఈరోజు అసెంబ్లీని ముట్టడించడం జరుగుతుంది. తక్షణమే దీన్ని పరిష్కరించకపోతే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో ఉధృతం చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. 8,500 కోట్ల పెండింగ్ స్కాలర్షిప్లు విడుదల చేయాల్సినటువంటి ప్రభుత్వం ఈరోజు విద్యారంగానికి పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి వైఖరి మనం చూడవచ్చు. ఏదైతే కొఠారి కమిషన్ చెప్తా ఉన్నదో విద్యారంగానికి బడ్జెట్లో 30% నిధులు కేటాయించాలని చెప్తా ఉంటే ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి లేకుండా 8% మాత్రమే విద్యారంగానికి కేటాయించి ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఒకటే విచారిస్తున్నాం, నువ్వు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులకు న్యాయం చేయాలి. వాళ్ళకు 30% విద్యారంగంలో బడ్జెట్ కేటాయించాలి. ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఖచ్చితంగా వెంటనే విద్యార్థులకు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయాలి. అలాగే ఖాళీగా ఉన్నటువంటి వీసీ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా కమిటీ ఉపాధ్యక్షుడు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా విద్యార్థుల పక్షాన లేకపోతే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించింది కూడా విద్యార్థులే. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇప్పటికైనా మారపోతే విద్యార్థులందరూ ఏకమై నీ ప్రభుత్వాన్ని భూస్థాపన చేస్తారని చెప్తున్నాం. ఎంతకైనా నువ్వు తగ్గపోతే భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ అనుక్షణం నిన్ను నీ అనుచరులను అందరినీ ధ్వంసం చేస్తాం, ఎక్కడెక్కడ రోడ్ల మీద అడ్డుకోవడమని ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా తగ్గో, పేద విద్యార్థుల పక్షాన ఉండు, విద్యార్థులకు న్యాయం చెయ్యి. లేకపోతే ఎస్ఎఫ్ఐగా డివైగా అడ్డుకుంటాం. నీ సంగతి ఏందో చూసాం. ఇంకోసారి నీ ప్రభుత్వం రావాలంటే విద్యార్థుల పక్షాన ఉండవు. భారత విద్యార్థి ఫెడరేషన్ మీకు సపోర్ట్గా ఉంటుంది. లేకపోతే మేమే అందరం కలిసి నిన్ను కనీసం కాదు నీ ముఖ చిత్రం కూడా మన ప్రభుత్వంలో లేకుండా చేస్తున్నాం.
ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఈ బడ్జెట్ ఏమాత్రం కూడా విద్యా రంగానికి సరిపోయినటువంటి బడ్జెట్ ఉంది. ఏదైతే 8,500 కోట్ల రూపాయలు ఫీజు రింబర్స్మెంట్ పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ కూడా రిలీజ్ చేయాలి. 8.22% ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టినో ఇది ఈ విద్యా రంగానికి ఏమాత్రం కూడా సరిపోదు. వెంటనే ఏదైతే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిందో మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ఉన్నటువంటి ఈ ప్రభుత్వం విద్యారంగాన్ని కూడా ఏ మాత్రం కూడా నిధులు కేటాయించకుండా కాలయాపన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ ఉందో అది విడుదల చేయాలి. సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఏదైతే అన్నటువంటి మధ్యాహ్న భోజనం జూనియర్ కాలేజ్ మధ్యాహ్న భోజనం విద్యార్థులు మధ్యాహ్న భోజనం పెట్టాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాం. ఈ తెలంగాణ అవుటర్ మీడియా అసోసియేషన్ ఈ జీవో నంబర్ 84 తెచ్చి 1,00,000 మందిని పుట్టగొడుతున్నారు. ఇది అక్రమమైన జీవో. దీంతో 1,00,000 మంది రోడ్డు పాలు పాడుతున్నారు. ఈ టెండర్లో చాలా అక్రమాలు ఉన్నాయి. ఈ పెద్దలకు చేకూర్చే విధంగా ఉంటుంది. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఈరోజు తలపెట్టిన చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం రణరంగంగా మారిందని చెప్పవచ్చు. పోలీస్ శాఖ వారు కూడా భారీ భద్రతా ఏర్పాట్లు చేసి వచ్చిన వారిని వచ్చినట్టే అరెస్టు చేసి వాహనాల్లో ఎక్కించి తరలించడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులు డిమాండ్ చేస్తున్నది ఏమిటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిని నియమించలేదని వాళ్ళు తెలియజేస్తున్నారు. అలాగే విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లు కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ 9,805 కోట్లు బకాయిలు ఉన్నాయని వాటిని వెంబడే రిలీజ్ చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అలాగే అద్దె గృహాలలో నిర్వహిస్తున్న గురుకులాలు కానీ సంక్షేమ వసతి గృహాలు కానీ అలాగే కేజీబీలకు సొంత భవనాలను కట్టియాలని వాళ్ళు కోరుతున్నారు. అలాగే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని యూనివర్సిటీలలో అమలు చేయొద్దని దానిని అసెంబ్లీలో ఆమోదించకుండా తీర్మానం చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఖమ్మం ఆదిలాబాద్ ప్రధాన కేంద్రాలలో జనరల్ యూనివర్సిటీలను నియమించాలని వాళ్ళు కోరుతున్నారు. కెమెరామెన్ వెంకట్తో మీ ప్రేమరాజు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.